పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఆయన పైన పూనం వంశీ దాడికి యత్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన వంశీ అనుచరులు ఉండగానే ఎమ్మెల్యేతోటి వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే గన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన సోషల్ మీడియాలో పూనం వంశీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీంతో వంశీపైన ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వంశీని అదుపులోకి తీసుకున్న కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పూనం వంశీ వెళ్లారు. అనంతరం హల్చల్ చేశారు. ఎమ్మెల్యే పైన బూతులు మాట్లాడుతూ వాగ్వాదానికి దిగారు. అంతటితోటి ఆగకుండా దాడికి యత్నించారు. దీంతో వంశీని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దాడికి యత్నించిన దృశ్యాలు ఎమ్మెల్యే కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేరు పూనం మౌనిక, మా హస్బెండ్ పేరు పూనం వంశీ. పొద్దున్న ఎమ్మెల్యే ఇంటి దగ్గర నుంచి గొడవ అయిందని కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చి ఇక్కడ స్టేషన్కి తీసుకొచ్చారు కదా అని ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ అబ్బాయిని తీసుకురాలేదు, పూనం వంశీ అనే అతను ఇక్కడ అబ్బాయి లేరు అని చెప్తున్నారు. మా హస్బెండ్తో పాటు శంకర్ భాష అనే అబ్బాయిని కూడా తీసుకొచ్చారు. వాళ్ళని అడిగితే ఇక్కడ అబ్బాయి లేరు, మాకు తెలియదు, ఇక్కడ తీసుకురాలేదని చెప్తున్నారు. అసలు ఏ తప్పు చేశారని ఇక్కడ తీసుకొచ్చారు స్టేషన్కి, మాకు చూపించాలి మా హస్బెండ్ని, శంకర్ భాష అనే అబ్బాయిని. దీనంతటికి కారణం, స్టేషన్కి రావడానికి కారణం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు. ఏ తప్పు చేశారని మా హస్బెండ్ని ఇక్కడ తీసుకొచ్చారు. మా హస్బెండ్ని పొద్దున్న అనుకోవచ్చాం, ఈరోజు మా హస్బెండ్ని చూపించకపోతే నేను ఈ స్టేషన్లోనే చనిపోతాను. మాకు న్యాయం జరగాలి. ఏ తప్పు చేశారని మా హస్బెండ్ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఆయనపైన పూనం వంశీ దాడికి యత్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లిన వంశీ అనుచరులు ఉండగానే ఎమ్మెల్యేతోటి వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే గన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన సోషల్ మీడియాలో పూనం వంశీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీంతో వంశీపైన ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మేరకు వంశీని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పూనం వంశీ వెళ్లారు. అనంతరం హల్చల్ చేశారు. ఎమ్మెల్యే పైన బూతులు మాట్లాడుతూ వాగ్వాదానికి దిగారు. అంతటితోటి ఆగకుండా దాడికి యత్నించారు. దీంతో వంశీని ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పంపించి వేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దాడికి యత్నించిన దృశ్యాలు ఎమ్మెల్యే కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.